మంచి పని చేశావు. పవిత్ర ఎలాగూ ఆది కారు ఎక్కనని మొండికేస్తుంది. మీరు కూడా మాట సాయం చేస్తే ఇద్దరూ కలిసి ఒకే కారులో ఆఫీస్కి వెళ్ళేటట్టు చేయొచ్చు. ఆదిని పవిత్ర అర్థం చేసుకోవడానికి నువ్విన్ని ప్రయత్నాలు చేస్తుంటే నీకు మేము మాట సాయం కూడా చేయలేమా? అదిగో వస్తోంది. గుడికెళ్దామంటున్నారు. ఈరోజు డ్రైవర్ రాలేదు కదా. మిమ్మల్ని ఆటోలో పంపిస్తే చక్రవర్తి అన్నయ్య నన్ను తిడతారు. ఏమైంది? ఈరోజు డ్రైవర్ లీవ్ పెట్టాడు పవిత్ర. వీళ్ళేమో గుడికెళ్తామంటుంటే రేపు వెళ్ళమంటున్నాను. సరే, నాకు లేట్ అవుతుంది. నేను ఆఫీస్కి బయలుదేరుతాను. ఇప్పుడేగా పవిత్ర డ్రైవర్ రాలేదని చెప్తున్నాను. ఎలా వెళ్తావు ఆఫీస్కి? అదేమన్నా పెద్ద సమస్య సీత? ఎలాగూ ఈ రోజు నుంచి ఆది కూడా ఆఫీస్కి వెళ్తున్నాడుగా, అతని కారులో వెళ్తుంది. మరి లేట్ అవుతోందని చెప్తోంది కదా, ఆదిని పిలవండి, ఇద్దరూ కలిసి వెళ్తారు. అదిగో మాటల్లోనే ఆది వచ్చాడు. ఆది, ఇవాళ మన డ్రైవర్ రాలేదు. పవిత్రని నీ కారులో ఆఫీస్కి తీసుకునెళ్ళు. నేను ఆదితో వెళ్ళను. మరెలా వెళ్తావు? నేను ఏదైనా క్యాబ్లోనో ఆటోలోనో వెళ్తాను. రివర్స్ డ్రామా ప్లే చేస్తే తప్ప పవి నా కారెక్కదు. తను వస్తానన్నా నేను నా కారులో తీసుకెళ్లను. అదేంట్రా, ఎందుకు తీసుకెళ్ళవు?